ఈ దిక్కుమాలినటువంటి వార్తలతో ప్రజల్ని భయపెట్టి చంపేస్తున్నారు అంతే. ఏది తింటే ఏమైపోతుందనే భయం. మా చిన్నప్పటి నుంచి చక్కగా అన్నీ తినేవాళ్ళం, ఉప్పు కారము రకరకాలైనటువంటి పదార్థాలను తినేవాళ్ళం. మా తాత ముత్తాతలన్నీ అట్టగ తినే బతికారు. అప్పుడేం లేదు. అయితే వాళ్ళకి శారీరక శ్రమ కూడా తోడుంది. ఇప్పుడు శారీరక శ్రమ ఉంటుంది, వాళ్ళంత శారీరక శ్రమ ఉండకపోవచ్చు. దూరాలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్ళడాలు ఇట్లాంటివి ఉండకపోవచ్చు. అట్లాగే ఇంట్లో లేడీస్కి కూడా తిరగళ్ళు, రోళ్ళు, రుబ్బడాలు ఇట్లాంటివి లేకపోవడం వల్ల కొంత ఇది ఉంటుంది. అయితే ఉప్పుతో రోగాలు వచ్చేస్తాయి, కారంతో రోగాలు వచ్చేస్తాయి, ఈ కాన్సెప్ట్తో ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే భారత్లో కొన్నేళ్ళుగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు పెరుగుతున్నాయి. సాల్టీ స్నాక్స్ విక్రయాల వల్ల 2011తో పోలిస్తే 2021లో 17% పెరిగినాయి. రెడీ టు ఈట్ ఆహారం వ్యాపారం 2019లో 3,200 కోట్లు అయితే ఇప్పుడు 9,400 కోట్లకు చేరింది. ఫ్యాక్ట్ ఫుడ్ విభాగం కింద పాపడాలు, కారపూస, చిప్స్ చేర్చారు. వంట పదార్థాల కేటగిరీలు నిల్వ పప్పు, సాంబారు, మటను, చికెన్, ఇతర కూరలు చేర్చారు. ఈ అధ్యయనకర్తలు దేశవ్యాప్తంగా 1283 మంది ఆహారపు అలవాట్లను సర్వే ద్వారా నిర్ధారించుకున్నారు. ఉత్తరాదిలో ఢిల్లీ, హర్యానా, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ అధ్యయనం సాగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు నీటి అవసరం పెరుగుతుంది. రక్తనాళాల గోడల మీద ఒత్తిడి ఎక్కువై బీపీ పెరుగుతుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతాలతో పాటు మూత్రపిండాల్లోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో ఏటా నమోదవుతున్న మరణాలు 3వ వంతు హృదయ సంబంధిత సమస్యలతోనే తేలింది. ఇక్కడ హృదయ సంబంధిత సమస్యలు బోల్డ్ తెచ్చినాయి. శారీరక బలహీనత, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకి. చప్పగా తినమంటే ఎవడో తినలేడు. కాకపోతే ఉప్పు ఎక్కువ కూడా ఎవడో తినడు. ఎవడన్నా ఉప్పు ఎంత పెరుగన్నాలో ఎంత ఉప్పు వేసుకు తింటారా ఏంది? దాన్ని ఏమంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నోడు తప్పించి ఎవడో తినడు. మామూలుగా ఉప్పు కావాల్సినంతే వేసుకుంటారు, కానీ అది కూడా వదిలేసేయాలి అంటే అసాధ్యం.